హాయ్ అండి. వెల్కమ్ టు లలిత టాక్స్ 99. సో ఇవాళ మనం బిగ్ బాస్ 8కి సంబంధించి ఏం జరిగిందో చూద్దామండి. మంగళవారం రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, గొడవలు ఏంటి అనేది చూద్దామండి. బాగా గొడవలు అయితే జరిగాయి. అంటే టాస్క్లో జరిగాయి. కొంచెం ఫర్ ఏ చేంజ్ టాస్క్లో జరగకుండా వీళ్ళు హౌస్లో వాళ్ళ మధ్యలో వాళ్ళు చిట్ చాట్ చేసుకుంటూ ఏదో మాట్లాడుకునే టైంలో కొంచెం ఒక చిన్న డిస్కషన్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. నబీలు, ప్రేరణ అండ్ వీళ్ళిద్దరూ కలిసి అవినాష్ అండ్ తేజ, అవినాష్ అండ్ రోహిణి మీద మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది ఈ కంటెండర్ అంటే లాస్ట్ 2 వీక్స్ అంటే 1 వీక్గా 2 వీక్స్ కదలేండి 1 వీక్లో జరిగినటువంటి సినారియోస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో నబీల్ అయితే చాలా ఫ్లిప్ అవుతున్నాడు. క్లారిటీ ఆఫ్ డెసిషన్ లేదనే విషయం మాత్రం మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ అనేది వచ్చింది మనకి ఆడియన్స్గా. సో తను ఒక క్లారిటీ ఉండదు. ఎందుకంటే సో ఇప్పుడు జెన్యున్గా ఆడుతుండి మైండ్లో ఏదుందో మాటలో కూడా అదే వచ్చిందంటే ఎక్కడ ఏమీ ఉండదన్నమాట, ఇష్యూస్ ఏమీ రాదు. నబీల్ ఏమంటే మైండ్లో 10 రకాల ఆలోచనలు చేస్తాడు. మాట్లాడేటప్పుడు ఒకటి మాట్లాడాలి. సో 10 రకాలుగా ఇలా అయితే ఏంటి, అలా అయితే ఏంటి, ఇలా చేద్దామా, అలా చేద్దామా. సో ఇట్లా కన్నింగ్గా అనమాట, చాలా కన్నింగ్గా ఆడుతుంటాడు, కన్నింగ్గా ఆలోచిస్తాడు. కాబట్టి ఏమైందంటే ఆ క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయ్యేసి ప్రతిసారి దొరికిపోతున్నాడు చాలా విషయాల్లో నబీల్ అనేది. సో నబీల్ గేమ్కి ఇది మంచిది కదా. మొదట్లో ఉన్న నబీల్ ఇప్పుడు లేడు. ఎందుకంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన అప్పటి నుంచి కూడా చాలా చేంజ్ వచ్చింది నబీల్లో. అందరికి చాలా క్లియర్గా ఆడుతూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళ ఫీడ్బ్యాక్ తోటి కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో బయట తన ఆలోచన హౌస్లో జరుగుతున్న దానితో కంపేర్ చేసుకుంటూ బయట జరుగుతున్న దాన్ని మన ఎక్స్ హౌస్ మేట్స్ ఏం చెప్పారో దాన్ని కొద్దిగా యాడ్ చేసుకునేసి మిక్సప్ అయిపోయింది. ఏదో కలుగురు గంప కిచిడి లాగా చేసేసుకుంటున్నాడు. తన థాట్స్ని తను మాట్లాడేది కూడా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడు అనేది నాకు అనిపించింది. అట్లాగే అనిపిస్తుంది తన గేమ్లో కూడా. సో గేమ్కి రకరకాల ప్లాన్లు వేసేద్దాం అన్నట్లు అనుకుంటున్నట్లుంది నాకు అనిపించింది. తర్వాత ఇక్కడేం గొడవ జరగటంలో మెయిన్గా గౌతమ్ సెంట్రిక్గా, గౌతమ్ని మధ్యలో పెట్టి గౌతమ్ సెంట్రిక్గా గొడవ జరుగుతుంది. సో ఇక్కడేమైందంటే ఇప్పుడు నబీల్ గౌతమ్కి సపోర్టర్ అయ్యాడు. సో ఇది చాలా వింతగా విచిత్రంగా ఉంది. ఎందుకంటే చివరాఖరికి పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోయేసరికి ఇక మిగిలిన వాళ్ళల్లో గౌతమ్ స్ట్రాంగెస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది హౌస్ మేట్స్ అందరికీ. సో అందుకనేసి గౌతమ్ ఎట్లాగో టాప్ టూలో అంతే, దానికి మళ్ళీ తక్కువ ఉండదు. గౌతమ్ టాప్ 2లో ఉంటాడు, నిఖిల్ అండ్ గౌతమ్ టాప్ 2లో ఉంటారు. కాబట్టి సో ఓకే, ఇంకా సేఫ్ గేమ్ ఆడదాము. సో మిగిలిన వాళ్ళని టార్గెట్ చేస్తాం, మిగిలిన వాళ్ళని బయట పంపించేద్దాం. ఇది అనమాట వీళ్ళ నబీల్కి ప్రేరణకి ఉన్న పెద్ద కన్నింగ్ ఐడియా. సో ఈ రోహిణిని అవినాష్ని బయట పంపించేస్తే ఇంక వీళ్ళు ఉండిపోవచ్చు టాప్ 5లో. సో రోహిణి అవినాష్ని ఏదో విధంగా ఏదో ఒకటి పోర్ట్రే చేసి గొడవ పెట్టుకొని బయట పంపించేసేయాలి. సో ఈ మైండ్ సెట్ తోటి గౌతమ్ని వీళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళ టీం లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్ళు ఎన్ని మాట్లాడినారు, ఎన్ని చూస్తున్నారు, ఆడియన్స్ అంతా చూస్తున్నాం కదా మనము ఏం జరుగుతుంది అన్నది. సో వీళ్ళ మధ్యలో గవాల మైండ్ సెట్ మార్చుకున్నంత మాత్రం మాట మారిస్తే చూస్తున్న వాళ్ళు మనకి తెలుస్తుంది కదా. ఆ విషయాన్ని వాళ్ళకి ఇంకా ఐడియా రావట్లేదు. సో అది కొంచెం జరిగింది. తర్వాత ఇంకొక సందర్భంలో రోహిణి అంటుంది ప్రేరణతోటి, ప్రేరణ మీరు ఆడేటప్పుడు ఒకలాగా మాట్లాడతారు, అదే మీరు ఆడకపోతే అప్పుడు మీరు చెప్పేది ఆన్సర్ ఇంకోలాగా ఉంటుంది, అది చాలా రాంగ్. అది ఎవరైనా కూడా సేమ్ ఒకేలాగా చెప్పాలనేది న్యాయం అనేది న్యాయంగా ఉండాలి కదా, న్యాయం ధర్మం కరెక్ట్గా ఉండాలి. కాకపోతే ఈ ప్రేరణ నబీల్ ఏమంటే ఇప్పుడు వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆ రూల్ వేరేలాగా మాట్లాడతారు. వాళ్ళు టాస్క్ ఆడకుండా సంచాలకుగానో లేకపోతే అవుట్ సైడర్గా నిలబడుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకొక రూల్ మాట్లాడతారు. సో ఎట్లా అంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి అది. సో వాళ్ళకి అంటే నబీల్కి ప్రేరణకి వాళ్ళకి అది కొంచెం సెలెక్ట్ అంటే వాళ్ళకి సపోర్టింగ్ అనిపించాలి, వాళ్ళకి ఫేవరబుల్గా అనిపించాలి అది. అదర్వైజ్ వాళ్ళు కానీ గేమ్ అవుట్ అయిపోయేసి బయట ఉన్నారనుకోండి, వీళ్ళకి ఎవరైతే ఎనిమి ఉంటారో అవతల ఎవరైతే ఆపోజిట్ ఉంటారో వాళ్ళకి అది ఆపోజిట్ అయ్యేలాగా మాట్లాడాలి. సో ఈ విధంగా మాట్లాడడం అనేది బాగలేదు అన్నట్లు రోహిణి చెప్తారు. తర్వాత ఇంకా శేఖర్ మాస్టర్ వచ్చారు హౌస్లోకి ఎపిసోడ్ లాస్ట్లో. సో డ్యాన్స్ అదరగొట్టేస్తారు అందరూ. సో విష్ణు అండ్ నిఖిల్ అనేది యాజ్ యూజువల్ వాళ్ళు డాన్సర్స్, వాళ్ళు బాగా ఆడతారు. కానీ రోహిణి ఎంత బాగా డ్యాన్స్ చేసిందంటే నాకు అనిపించింది ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ చూశాక రోహిణిని మనం నెక్స్ట్ డీ షోలోనో లేకపోతే ఇంకోటి ఏదో ఉంటాయి కదా జోడీ ఏదో అట్లాంటివి సెలబ్రిటీ రియాలిటీ డ్యాన్స్ షోస్లో కూడా తను ఈసారి వెళ్ళినా ఆశ్చర్యపనక్కర్లేదు. ఆమెకి ఇంకా దాంట్లో వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో తను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, డాన్సెస్ బాగా వేస్తుంది, హౌస్ మొత్తాన్ని బాగా చూసుకుంటుంది, మంచి క్లారిటీ ఆఫ్ థాట్స్తో ఉంటుంది.
ఒక తర్వాత కొంచెం జెన్యున్గా మాట్లాడుతుంది, జెన్యున్గా ఆడుతుంది అందరికి సంబంధించి. సో ఇదంతా బాగుంది. తర్వాత ఇంకోటి ఇవాళ హైలైట్ అనిపించింది ఏమంటే రోహిణి అండ్ విష్ణు ఇద్దరు కూడా చాలా బాగా క్లోజ్ అయ్యారు. తర్వాత నా ఎవరు మన నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ కూడా వాళ్ళు నిన్న జరిగిన నామినేషన్స్ టైంలో జరిగినటువంటి ఏదైతే కొంచెం మెషప్ ఉందో దాన్ని క్లారిఫికేషన్ చేసుకొని సారీలు చెప్పుకోవటం అనేది చాలా బాగుంది ఈరోజు. సో అది నిజంగానే మంచిగా అనిపించింది. అంటే లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి తర్వాత విష్ణులో కనిపించిన ఒక క్లియర్ చేంజ్ ఏమంటే ఇన్నాళ్ళు విష్ణు మాట్లాడేది కాదు, స్టాండ్ తీసినది కాదు ఎవరికి, అదొక లోకంలో ఉండిపోయేది పృథ్వీ అనుకుంటూ. సో ఇప్పుడు తనలో ఉన్న మంచితనం అనేది బయటకు అనిపిస్తుంది జనాలకు కూడా. రోహిణి కోసం ఏదైతే తను మాట తీసుకున్నదో లాస్ట్లో ఎవరిద్దరు అంటే అప్పుడు చాలా బాగా మాట్లాడడం అనేది చాలా బాగుంది విష్ణువుకి సంబంధించి. సో అది ఇన్నాళ్ళు విష్ణుది మరుగున పడిపోయిండే పృథ్వీ ఉండటం వలన. సో ఇప్పుడు ఏమైందంటే రోహిణి విష్ణు ఏం చేస్తుందంటే తన సొంత గేమ్ తను ఆడుతుంది. ఇప్పుడు తన కోసం తన సొంత గేమ్ ఆడుతుంది, తన సొంతగా ఆలోచించటం మొదలు పెట్టింది కాబట్టి చాలా బాగుంది తన డెసిషను. సో ఓవరాల్గా చూస్తే విష్ణు ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని అనిపించింది. సో అది ఇప్పుడు బయటపడుతుంది, మనకి బయట క్లియర్గా కనిపిస్తుంది, ఇన్నాళ్ళు కనిపించలేదు. సో తర్వాత టాస్క్లు మొదలు పెట్టారు బిగ్ బాస్. టాస్క్ అంటే ఈ కంటెండర్ అంటే దీని ఏమంటారు ఓట్ అప్పీల్కి సంబంధించి ఒక చిన్న కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ కొన్ని టాస్క్లు ఆడాలంటే జోడీగా ఉండాలన్నట్లు బిగ్ బాస్ చెప్తారు. సో ఇద్దరుగా ఉండాలి. సో ఎవరిద్దరు ఉంటారనేది మీరే పిక్ చేసుకోండి అన్నట్లు చెప్తారు. ఎందుకంటే హౌస్లో 7 మెంబర్స్ ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 7 ఇద్దరు అనుకుంటే 6 అవుతారు. 6 మెంబర్స్ 2-2 కింద పేర్ అయినప్పుడు ఇంకొకళ్ళు మిగిలిపోతారు. సో ఆ మిగిలిపోయిన వాళ్ళు గేమ్ ఆడలేరు అన్నట్లు బిగ్ బాస్ రూల్ పెడతారు. సో అందరూ వచ్చుకొని సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వగానే విష్ణు గబాలా లేసి వచ్చి నేనైతే టాస్క్లు ఆడుతుంటాను, నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకున్నా నేను వాళ్ళతోటి కలిసి ఆడతాను అన్నట్లు రోహిణి చెప్పుకుంటుంది, ప్రేరణ చెప్తుంది, నబీల్ అందరూ చెప్పుకుంటారు. సో గౌతమ్ అందరూ చెప్పుకుంటారు నేను ఎవరితో ఆడతాను అన్నట్లు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ప్రేరణ చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యేసి వెంటనే ఎవరు ఎట్లా అనుకుంటారేసి వెంటనే నేను నిఖిల్ తోటి ఆడతాను అని తన డెసిషన్ చెప్పగానే నిఖిల్ ఓకే నేనైతే ఇంతకుముందు చెప్పాను కదా నేను ఎవరితో ఆడతాను అన్నట్లు ఓకే నాకు ప్రేరణ అయినా నాకు నో ఇష్యూ. సో ఓకే మేమిద్దరం ఒక పేరుగా ఉంటామని చెప్పనేసి నిఖిల్ చెప్తాడు. తర్వాత నెక్స్ట్ నబీల్ వస్తాడు, అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో అవి నేను ఇద్దరం కలిసి ఆడతాము. సో తను నాకు మంచి బాండింగ్ ఉంది అవితోటి. సో మీ ఇద్దరం కలిసి కొంచెం బాగా ఆడగలం, తన గేమ్స్ కూడా బాగా ఆడతాడని చెప్పేసి అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంక ఇద్దరు అయిపోయినారు. ఇంకా లాస్ట్లో మిగిలేదు ఇంకా 3 ఉన్నారు. సో విష్ణు, రోహిణి అండ్ మన గౌతమ్ కృష్ణ. సో వీళ్ళు 3 మిగిలిపోయినప్పుడు రోహిణి గౌతమ్ కృష్ణ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు విష్ణు గబాలా లేసి వచ్చి నాకైతే రోహిణి గురించి బాగా తెలుసు, రోహిణి క్యాపబుల్గా ఉంది, సో రోహిణితోటి కలిసి నేను పేరుగా ఆడాలనుకుంటున్నాను అని చెప్పానంటారు. సో రోహిణి కూడా వెంటనే రోహిణి కొంచెం పాజ్ తీసుకుంటుంది, ఇక్కడ కొంచెం ఒక టైం తీసుకొని ఆలోచిస్తుంది. సో ఓకే రోహిణికి ఆల్రెడీ నేను విష్ణుకి ఇంతకు ముందు కూడా చెప్పాను తను గేమ్స్ తనకు పొటెన్షియల్ ఉన్నా కూడా ఆడలేకపోతుంది అన్నట్టు చెప్పాను. సో ఇప్పుడు తనే ముందు వచ్చి ఆడతానంటుంది కదా, ఇంతకుముందే చెప్తుంది రోహిణి నాకు ఎవరైనా సపోర్ట్ ఉంటే నేను ఆడగలను, ఎవరెస్ట్ అంత ఎత్తగలను, అంత ఎదగగలను అన్నట్లు పాప మీద కొన్ని డైలాగ్స్ చెప్పుకుంటుంది రోహిణి అదే విష్ణు. సో దాని గురించి సంబంధించి అంటది రోహిణి. సో తనకి సపోర్ట్ ఉంటే ఆడతాను అంటుంది కదా, సో తనకి ఆ సపోర్ట్ నేను అవదాం అనుకుంటున్నాను. సో మీ ఇద్దరం కలిసి ఆడతాం, నాకు నో ఇష్యూ విష్ణుతో ఆడటం అనేది చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ గౌతమ్ ఒక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు రోహిణి రిజెక్ట్ చేసినచ్చు విష్ణుని, లేదు నేను ఎందుకంటే గౌతమ్ బాగా మంచి ప్లేయర్, గౌతమ్తో ఆడతానని చెప్పని అనుంటే రోహిణి విష్ణు సింగిల్ అయి ఉండేది, కొంచెం తనకి గేమ్లోంచి వచ్చి ఉండేది కాదు, అంటే పేరు అయి ఉండేది కాదు. కానీ ఎంత చక్కగా మంచి మనసుతోటి రోహిణి చెప్పటం కూడా మంచి దాని ఏమంటారు ఆ తన ఏ ఉద్దేశంతో అనుకుంటుంది అని జస్టిఫికేషన్ ఇచ్చింది చూసారు, చాలా బాగుంది. సో ఎందుకంటే దానికి సపోర్ట్ అడుగుతుంది, సపోర్ట్ ఇస్తే ఆడతానంటుంది కాబట్టి తనకు సపోర్ట్ అవదాం అనుకుంటున్నాను. సో ఇన్నాళ్ళు తనకు పొటెన్షియల్ ఉన్నా కూడా ఆడలేకపోయింది, ఆడుతుంది అని చెప్పనేసి ఇప్పుడు నేను అనుకుంటున్నానని చెప్పనేసి చాలా మంచిగా ఆలోచించి తనని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి అంతకుముందు ఉన్న గొడవలు కూడా క్లియర్ అయిపోయాయి నాకు తెలిసి ఈ ఇష్యూ తోటి. సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తుంటే గౌతమ్ ఆగిపోయేసరికి నిఖిల్కి అండ్ నబీల్కి ఇద్దరికి సేమ్ థాట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇతను సోలో అని చెప్పనేసి చాలా సింపతి పెరిగిపోయింది. సో మనకే తెలియకుండా చాలా సింపతి వచ్చేసింది, మనం ఎవరు ఊహించినంత టాప్ 2లోకి వచ్చేసాడు. సో ఇలాంటప్పుడు ఇతన్ని సింగిల్ అయితే ఇంకా ఎక్కువ సింపతి అతనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా అని ఆలోచించారు. కానీ నిఖిల్ బయటపడ్డాడు కదా, నిఖిల్లో ఉన్న టాలెంట్ ఏమంటే
తను ఏది బయటపడాడు. సో తను గుంభనంగా ఉంటాడు, సో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంటే రియాక్ట్ అవ్వాల్సిన టైంలో కరెక్ట్గా తనకి మెయిల్ చేసే టైంలో తను రియాక్ట్ అవుతాడు. సో మన నిఖిల్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేద్దాం. ఇప్పుడు నిఖిల్కి ఏమంటే ఇప్పుడు టూ ఇష్యూస్. గౌతమ్ని తన టీంలోకి తీసుకోవాలనే ప్రేరణ ఉంది యువతల. సో ప్రేరణని కాదని చెప్పలేడు. సో నబీల్ ఆలోచించి నబీల్ ఇనిషియేట్ తీసుకొని లేదు ఓకే ఇతనికి ఏదో పాజిటివ్ అయిపోయేట్టుగా ఉంది గౌతమ్ కృష్ణకి. సో గౌతమ్ని మనం తీసుకున్నామంటే మన అవినాష్ ఆడాడు కదా, అవినాష్ వాళ్ళ అంటే గౌతమ్ని తీసుకుందాము, అవినాష్ని వద్దులేండి, ఇదేదో మంచి పేరు తెచ్చేసుకుందాం బయట జనాల్లో కూడా. సో నబీల్ ఎంత మంచివాడు కదా, గౌతమ్ కృష్ణ సింగిల్ అయిపోయేసరికి గౌతమ్ కృష్ణ తనలోకి తీసుకున్నాడు అన్న ఏదో అలాంటిది ఏదో వస్తుందేమన్న ఊహతోటి తీసుకున్నట్లుంది. వాళ్ళ డెసిషన్ మార్చుకొని నబీలు. సో అవినాష్ నేను ఒకటి కాకపోతే అవినాష్కి చెప్తాడు, అవినాష్ నేను అనుకుంటున్నాను గౌతమ్కి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నువ్వు ఎట్లాగూ ఫైనల్స్లో ఉన్నావు కదా, గౌతమ్ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు, లాస్ట్ వీక్ కూడా 4 గేమ్స్ ఆడాడు, బాగా ఆడాడు. కాకపోతే మీరు తేజకి అవకాశం ఇచ్చారు లాస్ట్ టైం కంటెండర్ రేస్కి. సో అప్పుడు గౌతమ్కి కానీ పృథ్వీకి కానీ ఇచ్చుంటే బాగుంటుందని నేను ఆ రోజే అనుకున్నాను, కానీ ఆ రోజు మీరు ఇవ్వలేదు, తేజకి ఇచ్చుకున్నారు. సో ఇక్కడ గౌతమ్కి పృథ్వీకి అవకాశం ఇవ్వలేదని నేను ఆ రోజు అనుకున్నాను, ఇందాక కూడా అనుకున్నాను. సో అందుకనే సార్ రెండింటిని దృష్టిలో పెట్టుకుని నేను గౌతమ్కి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఈసారి. సో నీకన్నా కూడా గౌతమ్కి చాలా అవసరం కదా అన్నట్లు ఏదో శుద్ధపోసు లాగా చెప్తాడు. కాకపోతే దాంట్లో ఉన్నది సెకండరీ అనమాట, ఆయన ఆలోచనలు వేరు. సో ఈ మాట చెప్పగానే అవినాష్ కొంచెం సేపు ఆలోచించుకొని నాకు కూడా అవసరమే కదా, నేను కూడా ఫైనల్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఓట్ అప్పీల్ కావాలి కదా, సో అని చెప్పని ఆలోచించుకొని సరేలే ఇంకా నాతో పోలిస్తే గౌతమ్కి ఎక్కువ అవసరం, నామినేషన్స్ ఉన్నాడు కదా ఈ వీక్, సరే ఇస్తానులే అని చెప్పనేసి గౌతమ్కి ఓకే చెప్తాడు. సో తర్వాత వీళ్ళిద్దరు పేరు అవుతారు. బిగ్ బాస్ అడిగిన తర్వాత ఓకే ఇంతవరకు జరుగుతుంది. సో ఇది జరిగిపోయిన తర్వాత ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది. సో రోహిణి అడుగుతుంది ఏంటి నబీల్ ఏదో అన్నావు కదా ఇందాక, తేజాని మేము అంటే పృథ్వీని గౌతమ్ కృష్ణన్ మేము తీసుకోలేదు, తేజాని తీసుకున్నామని చెప్పి అన్నట్లు మాట్లాడావు కదా, ఏదో రాంగ్ అన్నట్లు, అదేంటి అలా అంటావు అంటే అవును నబీల్ అంటాడు, అవును నా దృష్టిలో అది రాంగే మీరు చేసింది, గౌతమ్ బాగా ఆడాడు, పృథ్వీ కూడా బాగా ఆడారు కదా, మీరు వాళ్ళిద్దరిని తీసుకుంటే బాగుండేది నేను ఆ రోజు అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను అని చెప్పనేసి నబీల్ డిఫెండ్ చేసుకోవాలని చూస్తే రోహిణి అడుగుతుంది అదేంటది నా ఆల్రెడీ పృథ్వీ 4 గేమ్స్ ఆడాడు కాబట్టి పృథ్వీకి ఇవ్వలేకపోయినాము, గౌతమ్ 4 గేమ్స్ ఆడాడు, మళ్ళీ తేజ చూస్తే 2 అవకాశాలు వచ్చాయి, అతనికి 2 గేమ్సే ఆడాడు. సో అవకాశం లేని వాడికి అవకాశం ఇవ్వాలనుకోవటం తప్పేం లేదు కదా, మీరందరూ కూడా ఆ రోజు మేము ఇచ్చిన డెసిషన్ మేము చెప్పగానే గుడ్ డెసిషన్ మీరందరూ కూడా క్లాప్స్ కొట్టారు కదా, ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ లేదు మేము గుడ్ డెసిషన్ ఏం క్లాప్స్ కొట్టలేదు, కంగ్రాచులేషన్స్ అని తేజకు షేక్ హ్యాండ్ ఇచ్చాము. సో మీరు అతనికి డైరెక్ట్ కంటెండర్గా చేశారు, కంటెండర్ అవ్వటం కోసం జరిగిన గేమ్స్లో అవకాశం ఇచ్చుంటే పర్వాలేదు. సో మీరు అతను డైరెక్ట్గా కంటెండర్ చేసేసారు కదా, సో ఇంతకుముందు బాగా ఆడిన గౌతమ్ కృష్ణకి ఆ ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు కదా అనేసి ఏదో బాగా మూర్ఖంగా నాటు వకీల్లాగా వాదిస్తాడు రోహిణితోటి. అదేలాగా నేను అవకాశం మాత్రమే ఇచ్చాను, అవకాశం మీరు 4 గేమ్లు ఆడారు, మీరేం గెలవలేదు కదా గౌతమ్ కానీ వాళ్ళందరూ కూడా. సో తేజకి ఇస్తే 2 గేమ్లు ఆడాడు, అతనిలో అసంతృప్తి ఎందుకు ఉంటుంది, ఇచ్చేసామంటే 2 గేమ్లు ఆడాడు, ఇంకో గేమ్ ఆడతాడు కదా అని చెప్పినట్లు మేము ఇచ్చాము, నువ్వు దాన్ని ఎట్లా తప్పు పడతావు అని చెప్పనేసి చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది వాళ్ళ మధ్యలో. సో నబీల్ చాలా ఇదిగా ఆర్గ్యూ అయితే చేస్తాడు. సో తర్వాత అవినాష్ వస్తాడు. సో నబీల్ నీకు అసలు ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు, నువ్వు గౌతమ్ కృష్ణ గురించి ఈరోజు చెప్తున్నావు, ఈరోజు మాట్లాడుతున్నావు ఒకళ్ళతో పుచ్చుకొని, కానీ నువ్వు గౌతమ్ కృష్ణకి మొన్న వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు బ్లాక్ ఫ్లవర్ ఏదో ఉంటుంది కదా, బ్లాక్ ఇచ్చావు కదా, బ్లాక్ ఫ్లవర్ ఇచ్చావు, తను బ్లాక్ స్టార్ ఇచ్చావు అక్కడ. సో అది ఎందుకు అప్పుడు చెయ్యొత్తావు కదంటే నేను ఇంకా తప్పదనుకున్నప్పుడు నా గౌతమ్ కృష్ణకి ఇవ్వాలని చెప్పని అనుకున్నాను, అదే నేను లాస్ట్లో చెప్పానంటే లాస్ట్లో చెప్పటం ఏంది ఇప్పుడు నాగార్జున గారు అడిగినప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో వీళ్ళు ముగ్గురు తేజ రోహిణి అవినాష్ చెయ్యి ఎత్తలేదు, హ్యాండ్ రైస్ చేయలా. నాగార్జున గారు అడిగారు ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నారు బ్లాక్ స్టార్ అన్నప్పుడు చేతులు ఎత్తినప్పుడు వాళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు గౌతమ్ కృష్ణ పేరు చెప్పి మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు ఏమనుకుంటున్నారు మీ డెసిషన్ చెప్పండి అని అడిగినప్పుడు వీళ్ళు ఎవరు హ్యాండ్ రైస్ చేయలేదు. కానీ వీళ్ళందరూ విష్ణు హ్యాండ్ రైస్ చేసింది, పృథ్వీ, నిఖిల్, నబీల్ వీళ్ళందరూ హ్యాండ్ రైస్ చేశారు కదా. నిజంగానే అనుకోని ఉంటే అతను బాగా ఆడుతున్నాడు అనుకుని ఉంటే అప్పుడు మీరు హ్యాండ్ రైస్ చేయరు కదా. సో ఎందుకంటే ఇప్పుడు నేను లేదు తప్పకుండా ఇవ్వాల్సిందే అంటే
గౌతమ్కి ఇవ్వాలనుకున్నాను అని చెప్పి నబీలు మళ్ళీ దానికి ఏదో ప్యాచప్లు కవరింగ్లు చేయకుండా వీళ్ళు ఆల్రెడీ ముగ్గురు హ్యాండ్ రైస్ చేయనప్పుడు నువ్వు కూడా ఇంకొకటిగా ఉండిపోయింది అసలు హ్యాండ్ రైస్ చేయకుండా ఉండాల్సింది కదా అప్పుడే. సో నువ్వు హ్యాండ్ రైస్ చేసావు కదా, ఆ విషయాన్ని అవినాష్ చాలా కరెక్ట్గా క్లారిటీగా తీసుకొచ్చి సో నువ్వు అక్కడ కూడా హ్యాండ్ రైస్ చేసావు, మళ్ళీ ఏమంటావు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలంటావు. నీ డెసిషన్లో క్లారిటీ ఆఫ్ డెసిషన్ నీ దగ్గర లేదు. అదేవిధంగా ఈ రోజు కూడా అంతే, ఫస్ట్ నన్ను తీసుకున్నావు, మన ఇద్దరం పేరుగా ఉందామని చెప్పాను, మళ్ళీ వెంటనే గౌతమ్ కృష్ణకి మళ్ళీ మారిపోయావు. సో నీ క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు, క్లారిటీ ఆఫ్ డెసిషన్ లేనప్పుడు ఇట్లాగా ఆడకు. ఇన్ని వారాలు వచ్చిన తర్వాత కూడా ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఇట్లాగా ఆలోచించకు నబీల్ అని చెప్పనేసి చాలా బాగా చెప్పాడు. అది నిజంగానే బాగా అనిపించింది. అవినాష్ మంచి పాయింట్ తీశాడు. దానికి మనోడు స్పీచ్ లెస్ అనమాట. లేదు నేను అలా అన్నాను ఇలా అన్నాను ఏదో చాలా కవరింగ్ చేసుకున్నాడు, కానీ అది అర్థమైపోతుంది కవరప్ అనేది ప్యాచ్ అప్ చేస్తున్నాడు. సో ప్యాచ్ వర్క్ జరుగుతుంది అనే విషయాన్ని నబీల్ పరంగా అర్థమైపోయింది. అవినాష్ మాత్రం చాలా మంచి పాయింట్ తీసి బాగా లాక్ చేశాడు నబీల్ని. ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించింది అవినాష్ ఆ పాయింట్ తీసి. సో తర్వాత మనకి రోహిణి కూడా సందట్లో స్టడీ ఏమైనా ఆమెకుని ఇంకో డౌట్ కూడా క్లారిఫికేషన్ ఇప్పించేసుకుంటుంది దీంట్లో. సో దాంట్లో ఏమంటే రోహిణికి ఉన్న డౌట్ ఏమంటే సో రోహిణి అడుగుతుంది ఏమంటే సో రోహిణికి ఏమంటే నబీల్ నువ్వు అంటే వీకెండ్ ఎపిసోడ్లో బుక్స్ లాగా ఇచ్చారు కదా అందరికీ. సో దాంట్లో నబీల్ రోహిణికి రోహిణికి ఒక బుక్ ఇస్తాడు. సో ఏమంటే ఆ బుక్ ఏమంటే దాంట్లో అంటే ఇతరుల సపోర్ట్ తీసుకోవాలని కోరుకుంటుంటావు, సపోర్ట్ లేకుండా ఆడితే బాగుంటుంది అన్న అర్థం వచ్చేలాంటిది బుక్ ఇస్తాడు కదా, దాన్ని అడుగుతుంది రోహిణి. అరే ఎందుకు నబీల్ నాకు ఆ రోజు ఆ బుక్ ఇచ్చావు కదా వీకెండ్ ఎపిసోడ్లో, నేను ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నా ఎలా తీసుకుంటున్నానని అంటే సార్ నువ్వు అక్కడ తీసుకున్నావు ఇక్కడ తీసుకున్నావు కదా అంటారు. ఓకే నేను సపోర్ట్ తీసుకున్నాను అంటున్నావు కదా, నువ్వు మరి సపోర్ట్ లేకనే ఆడుతున్నావు, నువ్వు సపోర్ట్ తీసుకోవట్లేదు అంటే నేను కూడా తీసుకుంటున్నావు సపోర్ట్, నువ్వు నాకు ఆ బుక్ ఇచ్చి ఉండాల్సింది కదా అని వితండవాదము మూర్ఖవాదము నాటు వకీలు వాదం అనేది చేస్తాడు రివర్స్లో రోహిణితోటి. సో అప్పుడు రోహిణి అంటది అవును నువ్వు తీసుకుంటానని నువ్వే ఒప్పుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు వాళ్ళు చేయలేని పనిని వాళ్ళు అది ఆ పని చేస్తున్నప్పుడు ఇంకొకరు చేయకూడదని ఇంకొకరు చెప్పడం అది తప్పు కదా, నువ్వు చేస్తున్నావు సపోర్ట్ తీసుకోవటం, కానీ నేను సపోర్ట్ తీసుకోకూడదని నాకు బుక్ ఇవ్వటం అనేది ఎంతవరకు అది బాగుంది. సో నువ్వు అది ఫాలో అవ్వాలి, అప్పుడు నాకు చెప్పాలి, అది బాగుంటుంది అనేది రోహిణి కూడా చాలా క్లియర్గా చాలా బాగా చెప్పింది. అది దానికి నబీల్ నేను టీషర్ట్ టాస్క్కి అంతకు ముందు తీసుకున్నాను, టీషర్ట్ టాస్క్ తర్వాత దానికి ముందు దాని తర్వాత కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను రోజులు నువ్వేం సపోర్ట్ తీసుకుంటున్నావా లేదా, ఎక్కడ తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, అదే కదా మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది. నేను అంతకుముందే తీసుకున్నానని చెప్పనేసి మూర్ఖంగా వాదించటం కదా, ఇది మూర్ఖవాదన కదా, ఇది అదేదో సామెత చెప్పినట్లు మూర్ఖులతోటి వాదించటం అంటే అదో పెద్ద సామెత నాకు కూడా గుర్తు రావట్లేదు. అట్లాగా అనుకునేసి రోహిణి చెప్పేసి వెళ్ళిపోయింది. నువ్వు ఎట్లాగో నువ్వు ఫాలో అవ్వని విషయాన్ని ఇంకొకరికి చెప్పడం అనేది మానేసే నబీల్ అని చెప్పనేసి వెళ్ళిపోతుంది. సో తర్వాత టాస్క్ అనేది మొదలవుతుంది. సో బిగ్ బాస్ అందరినీ బయట గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఎవరెవరు ఏంటి మీరెవరు మీ పేరు చెప్పండి అంటే వాళ్ళ జోడీలు చెప్పేస్తారు. అవినాష్ ఒకటి మిగులుతాడు, అవినాష్ను సంచాలకుగా పెట్టేసి ఆ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గేమ్ ఫస్ట్ గేమ్ ఏమొస్తుంది, వెరీ ఫస్ట్ గేమ్ ఏమో నా టవర్ ఎత్తనేది అనేది గేమ్ 1 అనమాట. సో టవర్స్ అనేది అంటే ఇటు కొంచెం ప్లాస్టిక్ ఇటుకురాళ్ళు ఇట్లాగా ఫ్రిడ్జ్ కింద ఉంటుంది కదా మనకి, ఇట్లాగా స్క్వేర్ రెక్టాంగులర్ షేప్లో ఉన్నది ఉంటుంది. సో అవన్నీ కాలికి టవల్ కట్టుకోవాలి, ఇద్దరు అంటే ఇద్దరు జంట ఉంటారు కదా. సో ఆ ఇద్దరు జోడీలోంచి వాళ్ళ కాళ్ళు ఒకళ్ళు వీళ్ళ కాళ్ళు ఒకళ్ళు 2 కాళ్ళని పేరుగా కట్టుకుని గెంతుకుంటూ వెళ్ళేసి అవతల పక్కన ఉన్నటువంటి ఆ బ్రిక్స్ ఆ బ్లాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఒక టవర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఈ టవర్ పెట్టే దగ్గర అందరూ ఓకే బాగానే పెడతారు నార్మల్గా. సో ఇప్పుడు ఏమైందంటే సో ఇద్దరిద్దరు ఉన్నారు కాబట్టి ఒకళ్ళు టవర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకొకళ్ళు అవతల వైపు వెళ్ళేసి ఆ టెన్నిస్ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ తోటి దాన్ని కొడుతూ పడిపోయేలాగా బ్లాక్స్ పడిపోయేలాగా చేయాలి. సో విష్ణు ప్రొటెక్ట్ చేస్తుంటుంది, ప్రేరణ ప్రొటెక్ట్ చేస్తుంది, నబీల్ ప్రొటెక్ట్ చేస్తుంటాడు, వీళ్ళు వెళ్ళి బాల్స్ వేస్తారు. రిమైనింగ్ రోహిణి నిఖిల్ నబీల్ వీళ్ళందరూ బాల్స్ వేసేది గౌతమ్ వీళ్ళందరూ బాల్స్ వేస్తుంటారు. సో ఈ బాల్స్ వేసే టాస్క్లో కూడా మళ్ళీ నబీల్ అండ్ గౌతమ్ కృష్ణ ఇద్దరికి కోఆర్డినేషన్ లేదు. సో నబీల్ కాసేపు గౌతమ్ ఇటు పక్కరా నువ్వు నేను ప్రొటెక్ట్ చేస్తాను నువ్వు బాల్స్ వేయంటాడు, మళ్ళీ నేను బాల్స్ వేస్తాను నువ్వు ప్రొటెక్ట్ ఈ 2 మార్చుకొని వాళ్ళు గేమ్లో అవుట్ అయిపోయారు. సో తర్వాత ప్రేరణ చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంది, విష్ణు కూడా ప్రొటెక్ట్ చేసింది. సో తనకి ఇంకా బాగానే బాల్స్ వేశారు అందరూ. సో వీళ్ళు ఇంక ఇద్దరే మిగిలారనమాట, ఎందుకంటే
టూ జోడీస్ మిగిలారు. విష్ణుప్రియ రోహిణి జోడీ, నిఖిల్ ప్రేరణ జోడీ మిగిలారు. సో వాళ్ళందరినీ మళ్ళీ హాల్లో కూర్చోబెట్టి బిగ్ బాస్ చెప్తారు. సో వీళ్ళు నబీల్ వాళ్ళు అవుట్ అయిపోయారు కదా, ఇంకా ఉన్నది మీరు ఇద్దరు జోడీలే కాబట్టి మీ ఇద్దరులో ఇంకొకటి ఏమంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, సెకండ్ వచ్చినటువంటి విష్ణు అండ్ రోహిణిలో మీ ఇద్దరులో ఒక్కళ్ళే గేమ్ ఆడగలరు. మీరిద్దరు వెళ్ళి కాసేపు చర్చించుకోండి. సో ఎవరి వల్ల ఎవరు గేమ్ సరిగా ఆడలేదు, ఎవరి వల్ల గేమ్ ఓడిపోయినామో చర్చించుకొని ఎవరో ఒక్కడు నిలబడండి, ఆ ఒక్కళ్ళు మాత్రమే గేమ్ ఆడటానికి అవకాశం ఉంటుంది తర్వాత రౌండ్స్లో అని చెప్పన్నట్లు బిగ్ బాస్ చెప్పగానే సో చాలా బాగా విష్ణు మాత్రం చాలా సూపర్గా చెప్పింది. సో రోహిణి ఎంత సూపర్గా తనైతే టీంలోకి అంటే మన ఇద్దరం జోడీగా ఉందామని రోహిణి విష్ణు ప్రపోజ్ చేయగానే రోహిణి ఎంత చక్కగా యాక్సెప్ట్ చేసిందో అంతే చక్కగా విష్ణు కూడా ఇక్కడ ఓకే రోహిణి నీకు అవసరం, నాకన్నా నీకు చాలా అవసరం, నువ్వు ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చావు, సో నువ్వు గేమ్ ఆడాలి, నువ్వు గేమ్ చాలా చక్కగా ఆడతావు, సో నువ్వు ఉండు నేను డ్రాప్ అయిపోతానని చెప్పేసి తనే ముందు ప్రపోజ్ చేస్తుంది విష్ణు. చాలా సూపర్గా అనిపించింది అది. సో ఇంత మంచి క్వాలిటీ తను ఉన్న మంచి క్వాలిటీ ఇంతకుముందు వీక్స్లో అంతా కూడా పక్కన వాళ్ళతో వీళ్ళతోటి ఉండటం వల్ల చాలా అవన్నీ మరుగున పడిపోయింది. పాపం మా క్వాలిటీస్ అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయేసి తన రియల్ క్యారెక్టర్ అనేది బయట రాకుండా పోయింది ఇన్నాళ్ళు. సో ఇప్పుడు తన రియల్ క్యారెక్టర్ ఇప్పుడు బయట వస్తుంది విష్ణుది. సో అది చెప్పగానే ఓకే అని చెప్పనేసి తర్వాత రోహిణి కూడా అవునా థ్యాంక్ యూ అని చెప్పన్నట్లు చెప్పేసి ఓకే బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ ఇవ్వగానే మళ్ళీ టక్ అనేది ఇంకొక టాస్క్ పెడతారు బిగ్ బాస్. సో ఒక రౌండ్ టేబుల్లో ఉంటాయి, వాళ్ళకి చిన్న చిన్న డిస్క్లు ఉంటాయి, దాన్ని త్రో చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఎవరున్నారు ముగ్గురు, ప్రేరణ, నిఖిల్ అండ్ రోహిణి కదా. సో ఇవి 3 రౌండ్స్ ఉంటాయి. తిరిగి నబీల్ సంచాలకు ఉంటాడు. అవన్నీ డిస్క్లని యువతల వాళ్ళ సర్కిల్లోకి త్రో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే మన దాని ఏమంటారు క్యారమ్ బోర్డ్ లాగా ఉంటుంది. క్యారమ్ బోర్డు రెక్టాంగిల్ ఉంటుంది, ఇది రౌండ్ సర్కిల్ ఉంటుంది. సో దానికి మధ్యలో చిన్న ఒక 3 పార్టీషన్స్ ఉంటాయి, చిన్న గ్యాప్ ఎంత గ్యాప్ ఇస్తారు, దాంట్లోకి తోసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట 2 చేతులతోటి. సో ఇట్లా నిఖిల్కి తోసేస్తుంది, ప్రేరణకి తోస్తుంటుంది రోహిణి. ప్రేరణ చూస్తే రోహిణికి తోస్తుంది, నిఖిల్కి తోస్తుంది. నిఖిల్ని చూస్తే ప్రేరణకి తోస్తాడు, నిఖిల్కి రోహిణికి అండ్ ప్రేరణకి ఇద్దరికి తోస్తాడు. సో అందరికి 2 హ్యాండ్స్ యూజ్ చేసి తోస్తూ ఉండాలి. సో దీంట్లో ఫస్ట్ రౌండ్లో రోహిణి ఎవరి సర్కిల్ అయితే డిస్క్ తక్కువ ఉంటుందో వాళ్ళు వినర్ అనమాట దీంట్లో. సో దీంట్లో రోహిణి ఫస్ట్ టైం తక్కువ 6 ఏమో పెట్టుకుంటుంది, ప్రేరణ దగ్గర 8 ఉంటాయి, నిఖిల్ దగ్గర 14 దాకా ఉంటాయి. సో తర్వాత ఎవరి దగ్గర తక్కువ ఉంటుందో వాళ్ళకి 2 డిస్క్లు యాడ్ చేయాలి. సో తర్వాత నబీల్ వస్తాడు, ప్రేరణ దగ్గర నుంచి తీసి నిఖిల్ దగ్గర నుంచి తీసి రోహిణికి 2 డిస్క్లు యాడ్ చేస్తాడు. మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ రౌండ్లో ప్రేరణ ఫస్ట్ ఉంటుంది, కొన్ని 8 9 ఉంటుంది. తర్వాత రోహిణి దగ్గర 10 అబవ్ ఉంటుంది, నిఖిల్ దగ్గర కూడా అంతే ఎక్కువ 10 అబవ్ ఉంటాయి. సో సెకండ్ రౌండ్లో ప్రేరణ ఫస్ట్ నిలుస్తుంది. ఇంకా థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ప్రేరణ ఎక్కువ 2 3 తోసేసి బాగా చేతులు అడ్డమెట్టి తోసేస్తుంటుంది. సో ఏదో విధంగా ప్రేరణ అయితే విన్ అయిపోయింది. సో నిజంగానే బాగా ఆడింది ప్రేరణ. బాల్స్ కొట్టేటప్పుడు చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకునేది. తన ఏదైతే టవర్ ఉంది కదా, ఆ టవర్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కానివ్వండి, సెకండ్ టాస్క్ టక్లో కూడా బాగా ఆడింది ప్రేరణ. సో దాంట్లో కొంచెం ఫౌల్ ఉంది, ఎక్కువ తోసేయటము, అట్లాగా 2 3 తోసేసేయటం, 4గా తోయటము. సో కొంచెం 1 2 రూల్స్ అయితే వైలేట్ అయింది. కాకపోతే గెలిచింది అది మీ నెగ్లిజిబుల్ లాగుంది. అది మరి ఎవరు వాళ్ళు కాన్సిడర్ చేయలేదు. అడుగుతుంది రోహిణి అయితే అడుగుతుంది 4 దోసింది కదా తను అంటే సంచాలకు పెద్దగా పట్టించుకోడు. సో అది అయిపోయింది. సో ప్రేరణ విన్ అవుతుంది ఆ రేస్ ఈరోజు టాస్క్లో. సో బిగ్ బాస్ ఈయన అనౌన్స్మెంట్ ఇస్తాడు, ప్రేరణ నువ్వు విన్ అయ్యావు కదా, నీకు ఓట్ అప్పీల్ ఉంటుంది, నువ్వు వచ్చి ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అనగానే ప్రేరణ వెళ్ళేసి ఓట్ అప్పీల్ చేస్తుంది. సో తను అంటే నేను వచ్చేసాం ప్రేరణ ఆ ఓట్ అప్పీల్ ఏం 3 minutes టైం ఇచ్చినప్పుడు ప్రేరణ చెప్తుంది. సో నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 yearలో నన్ను చాలా బాగా మీరందరూ ఆదరించారు. నా బిగ్ బాస్ అనేది నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అంటే బయట అన్ని విషయాలతోటి డిస్కనెక్ట్ అయిపోయేసి ఇక్కడే మనం ఉండిపోవటం ఎట్లాగో, మన పర్సనాలిటీ ఎట్లాగో తెలుసుకోవటానికనే వచ్చాను. అది నాకు చాలా బాగా ఉపయోగపడింది. నేను ప్రతి మనిషి తప్పులు కూడా చేస్తుంటారు, నేను కూడా తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు అయితే చేశాను. ఆ తప్పులు నేను క్లారిటీ అంటే మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, మార్చుకుంటాను కూడా. సో దయచేసి నాకు ఓట్ వేయండి అన్నట్లు ఏదో చెప్పుకుంటుంది ఆమె. సో అది అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ శేఖర్ మాస్టర్ వస్తారు, పుష్ప 2కి సంబంధించిన ఏదో సాంగ్ రిలీజ్ చేసి ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇంతవరకు అయితే జరిగిందండి మనకి ట్యూస్డే రోజు ఎపిసోడ్లో. సో మీరైతే ఎవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఓట్ అయితే వేయటం మర్చిపోకండి. సో ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదు, మాస్ ఓటింగ్ జరిగిపోద్ది ఒకేసారి. ఇప్పుడు ఎట్లాగంటే ఈ పిఆర్ టీమ్స్ ఉన్నప్పుడు సో మొదట్లో కొంచెం అట్లాగా సైలెంట్గా ఉంటారు, లాస్ట్లో భయంకరమైన మాస్ ఓటింగ్ అనేది జరుగుతుంది.
థర్స్డే ఫ్రైడే రోజుల్లో చాలా ఎక్కువ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మిడ్ ఎలిమినేషన్స్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి మీ కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఓట్ చేయండి. సో అలాగే నా కంటెంట్ నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లలిత టాక్స్ 99. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.